భారతదేశ మార్కెట్లోకి ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఒక చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. కేవలం 59,900 రూపాయలకే లిథియం బ్యాటరీ ప్యాక్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఆంపియర్ కంపెనీ నుంచి ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం అంటే వీళ్ళు ఇనిషియల్ గా మార్కెట్ లోకి వచ్చింది నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే. ఇప్పుడు తాజాగా ఆంపియర్ కంపెనీ వాళ్ళు మరొకసారి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోకి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తాజాగా ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఆంపియర్ రియో 80 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. దీనికి 80 అనే పేరుకి ఒక మీనింగ్ కూడా ఉంది, అది మీకు వీడియోలో చెప్తాను. ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ అనగానే మనకు 250 వాట్ BLDC హబ్ మోటార్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూస్ చేస్తున్నారు. సో పీక్ పవర్ అనేది ఆబ్వియస్ గా కొంచెం ఎక్కువ పీక్ పవర్ అయితే మనం ఇందులో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక టాప్ స్పీడ్ అనేది ఇది 25 to 28 km/h వరకు టాప్ స్పీడ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 1.4 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఈ LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఉందో ఇది మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. మీరు కావాలంటే స్కూటర్ తో పెట్టుకుని ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాటరీ రిమూవ్ చేసి కూడా మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఛార్జ్ చేయడానికి ఒక సుమారుగా 5 to 6 hours టైం అయితే పడుతుంది. ఇక స్కూటర్ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఆంపియర్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా అయితే రియో తీసుకొచ్చారు. సిమిలర్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుందండి. కొంచెం కలర్ అంటే ఆ కలర్స్ పరంగా అయితే కొంచెం డిఫరెంట్ కలర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ స్టిక్కరింగ్ కూడా కొంచెం అయితే మార్చారు అనమాట. మనకి ముందు వైపు చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టైర్ పరంగా 10-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 80 kilometers అనమాట. ఇది వీళ్ళ రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్కూటర్ లో ఎక్కువ స్పీడ్ అనేది వెళ్దన్నమాట. 25 to 28 kph టాప్ స్పీడ్ కాబట్టి 80 kilometers వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే డిజిటల్ LCD డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో పాటు మీకు లభిస్తుంది అనమాట. ఓడోమీటర్ రీడింగ్ కానివ్వండి, అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ట్రిప్ మీటర్ రీడింగ్ కానివ్వండి, ఇతర ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే ఉండదు, కానీ బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది, అలానే కీ ఫాబ్ కూడా ఇస్తున్నారు. మనకి రిమోట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి వైట్, బ్లాక్, రెడ్, బ్లూ కలర్స్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 30,000 kilometerల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఈ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. అలానే మోటార్ కంట్రోలర్ చార్జర్ మీద సంవత్సరం లేదా 10,000 kilometerల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆంపియర్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చిన రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీకు ఇందాక చెప్పాను ఆంపియర్ రియో 80 అనడానికి ఒక కారణం ఉందని చెప్పి. 80 kilometers రియల్ రేంజ్ కాబట్టి దీనిలో ఆంపియర్ రియో 80 అనే పేరు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చా లేదా అంటే కనుక వీళ్ళు ఆఫర్ చేసిన ఆంపియర్ కంపెనీ అంటే ఒక ఆల్మోస్ట్ గా మార్కెట్ లో ఒక 8 సంవత్సరాల పాటు ఈవీ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీ ఇది ఆంపియర్ సంబంధించిన. రియో ప్రీవియస్ గా వీళ్ళు లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ తో అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్పట్లో కూడా కంపెనీ ఈ రియో ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ కంపెనీ నుంచి. అలానే ఇప్పుడు మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో 3 years or 30,000 kilometers బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి వీళ్ళు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు, అందులో కూడా LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఇస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంకొక అడ్వాంటేజ్ అనమాట. 80 kilometer రియల్ రేంజ్ అంటున్నారు, బట్ మేబీ ఇప్పుడు డబుల్స్ వెళ్తే కనుక ఒక 10 to 15 kilometers లేదా మాక్సిమం 20 kilometers రేంజ్ లో డిఫరెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మనకి ఒక 60 to 80 kilometer రేంజ్ లో అంటే సింగిల్స్ పరంగా కానీ డబుల్స్ పరంగా కానీ ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి నాన్ రిజిస్టర్డ్ సెగ్మెంట్ పరంగా అయితే కొంచెం అడ్వాంటేజ్ గా ఉంది. కాకపోతే మనకి ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ 45,000 రూపాయలకి 50,000 రూపాయలు కూడా లభిస్తుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటంటే మనకి సంవత్సరం పాటు మాత్రమే ఆ బ్యాటరీ ప్యాక్స్ అయితే వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వంటి ఆప్షన్ అయితే లేదు. బట్ ఆంపియర్ కంపెనీకి ఉన్న ఈ అడ్వాంటేజ్ అయితే ఇది. ఈ సెగ్మెంట్ పరంగా అయితే మీరు తీసుకోవాలనుకుంటే మీరైతే డిసైడ్ అవ్వచ్చు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా. ఇది ఆంపియర్ సంబంధించిన రియో 80 సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. బట్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే కంపెనీ వాళ్ళు అయితే 59,900 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు, కానీ దీనికి మనకి ఫుట్ మ్యాట్ అయితే ఎవరు, అలానే మిర్రర్స్ అనేది ఆఫర్ చేయరు, అలానే మనకి సెంటర్ స్టాండ్ అనేది ఆఫర్ చేయరు, అలానే లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఆఫర్ చేయరు అంటే ఇవన్నీ కూడా మీరు అడిషనల్ యాక్సెసరీస్ కింద తీసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే సుమారుగా ఒక 60,000 రూపాయల వరకు పడుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్కూటర్ పరంగా నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సూరెన్స్ లాంటిది అవసరం ఉండకపోవచ్చు, కానీ యాక్సెసరీస్ ఈ బేసిక్ ఇవన్నీ కూడా కోరుకుంటారు కాబట్టి ఒక 61,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీకు ఫైనల్ ప్రైస్ అయితే అవుతుంది అనమాట. ఇది ఆంపియర్ 80 సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాత్రం షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ఫ్యూచర్.